లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కుమిలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ విజయనగర జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతం సహజ సౌందర్యంతో నిర్మలమైన ప్రకృతి దృశ్యాలతో ఉంటుంది. పచ్చదనం మరియు వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన కుమిలి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఇప్పటికీ బలంగా ఉన్న గ్రామీణ భారతదేశానికి ప్రతీకగా ఉంటుంది. కుమిలి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన స్థానిక దేవాలయాలకు నిలయం. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లాలోని కుమిలి గ్రామంలో సుమారు 100 ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఆ ఆలయంలో దేవుళ్ళు దేవతలు మాత్రమే కాదు, జాతీయ నాయకులు కూడా ఉంటారు. కేవలం హిందూ దేవుళ్ళు మాత్రమే కాదు, ఈ దేవాలయం గోడలపై జీసస్ విగ్రహం కూడా ఉంది. 1915 కాలంలో నిర్మించిన ఈ దేవాలయం బ్రిటిష్ కాలంలో నిర్మించడంతో వారి సాంప్రదాయాలు కూడా కనిపిస్తోంది. దేవాలయం ఎంట్రన్స్ లో రక్షక భటులు విగ్రహాలు కూడా ఉంటాయి. అంతేకాదు విజయనగర సంస్థానాధీశులు పూసపాటి మహారాజుల విగ్రహాలు కూడా గోడలపై చెక్కారు. ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్తే మళ్ళీ ఇంకో ఆలయానికి వెళ్లాల్సిన అవసరం కూడా బహుశా ఉండకపోవచ్చు. కాళికాదేవి నుంచి గోదాదేవి వరకు, వినాయకుడి నుండి లక్ష్మీ నరసింహస్వామి సైతం అక్కడ దర్శనమిస్తారు. అన్నిటికి మించి ఇక్కడ గోపురం లోపలి భాగంలో ఆకుపసరుతో గీసిన రామాయణం, భాగవతం చూస్తే మతిపోవాల్సిందే. ఆకుపసరుతో గీసిన ఈ చిత్రాలు కెమికల్స్ తో కూడిన పెయింటింగ్స్ కంటే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆ ఆలయ విశేషాలు బిగ్ టీవీ ప్రతినిధి శివ అందిస్తారు. జనరల్గా గుడి అంటే దేవుణ్ణి చూడడానికి వెళ్తాం. మహా అయితే 1-2 దేవుళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ఒక గుడిలో ఒక 3 రకాల విగ్రహాలు ఉంటాయి. అదేవిధంగా 5 రకాల దేవుళ్ళు. అంటే మనకి హిందూ ప్రకారం చూసుకున్నట్లయితే అనేక రకాల దేవాలయాలు ఉంటాయి. అదేవిధంగా గుళ్ళు ఉంటాయి. గుడిలో వివిధ రకాల విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. కానీ జనరల్గా మనకి విజయనగరం దగ్గర ఉన్నట్టు సుమారు విజయనగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమిలి అనే గ్రామంలో మాత్రం ఒక డిఫరెంట్ దేవాలయాన్ని మనం చూడొచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒకసారి మనం ఆ దేవాలయం ముందైతే మనం ఉన్నాం, ఒకసారి మనం చూడొచ్చు. ఎంట్రన్స్ అంతా కూడా సుమారు 100 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి దేవాలయం ఈ దేవాలయం. అయితే ఈ దేవాలయం పైన మనం చూసుకుంటే అన్ని రకాల మొత్తం మనకి జనరల్గా హిందూ దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారో మనకి ఒక అవగాహన ఉంటే వాళ్ళందరూ కూడా కనిపిస్తారు మొత్తం. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ఆ రోజుల్లో సుమారు 100 ఏళ్ల క్రితం, అంటే అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నప్పుడు ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం నిర్మించినప్పుడు అప్పట్లో మనకి ఎవరైతే దేశం కోసం పోరాడారో గట్టిగా వాళ్ళని కూడా దేవుళ్ళుగా పూజిస్తూ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన స్థానం కల్పించడం జరిగింది. అక్కడ మనం చూసుకోవచ్చు సరోజినీ నాయుడు విగ్రహం ఉంది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే స్వామి వివేకానంద కావచ్చు, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ కావచ్చు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస కావచ్చు, అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆ రోజుల్లో ఏంటంటే దేశభక్తి ఉన్న వాళ్ళని కూడా దేవుళ్ళుగా పూజించిన పరిస్థితి. అంటే దేశం కోసం, స్వతంత్రం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని కూడా దేవుళ్ళుగా చూసిన పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే ఎక్కడైనా మన దేవాలయాలకు వెళ్ళినట్లయితే, గుళ్ళకి వెళ్ళినట్లయితే మనం ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లో కూడా దేవుళ్ళ విగ్రహాలనే పెడుతుంటారు. ఎక్కడ మనం చూసుకుంటే బ్రిటిష్ కాలనాది కాబట్టి స్టార్టింగ్లో సిపాయిల్ని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దేవాలయానికి ముందు మనకి సిపాయిల్ని మనకి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, అంతేకాదు మనం మరోపక్క చూసుకోవచ్చు బ్రిటిష్ కాలనాడు కావచ్చు అంటే అందువల్ల అక్కడ యేసుక్రీస్తు విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగింది. బహుశా అది అంటే బ్రిటిష్ కాలం నిర్మించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళని మళ్ళీ వ్యతిరేకించకుండా కావచ్చు, లేదంటే వీళ్ళ యొక్క ఆలోచన కావచ్చు, అంటే అందరు దేవుళ్ళు సమానమైన ఆలోచన కావచ్చు, యేసుక్రీస్తుని చూడొచ్చు. అదేవిధంగా బ్రిటిష్ రాజు రాణి వారి యొక్క విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళకి కాపలా కాస్తున్నటువంటి సిపాయిలను కూడా చూడొచ్చు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే జనరల్గా హిందువులందరూ కూడా రావణాసుడు అనగానే రాక్షసుడిగా చూస్తారు. మనం పూజించం కూడా, అంటే చాలా రేర్. ఎక్కడో మనకి నార్త్లో అటువంటి 1-2 దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే రావణాసుడు విగ్రహాన్ని కూడా మనకు నిర్మించినటువంటి పరిస్థితి. అంటే దేవతలందరితో పాటు, దేవుళ్ళు దేవతలతో పాటు ఆయన యొక్క విగ్రహాన్ని కూడా నిర్మించిన పరిస్థితి. నిజంగా అంటే ఇది ఒక అపురూపమైనటువంటి అద్భుతమైన
కట్టడంగా చెప్పుకోవచ్చు. నిజంగా మనకి ఎక్కడా కూడా ఇలాంటి కట్టడాన్ని, ఇలాంటి దేవాలయాన్ని అయితే మనం చూడం. సుమారు 100 ఏళ్ల క్రితం అయితే దీన్ని నిర్మించడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే ఈ అద్భుతమైనటువంటి కట్టడంలో, ఈ అద్భుతమైన కట్టడమే కాదు కళాఖండంగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూసుకుంటే ఆ రోజుల్లో సుమారు 100 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి డోర్ ఇది. ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ డోర్ మీద కూడా మొత్తం అందరి యొక్క విగ్రహాలను కూడా చెక్కతో చెక్కినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా చెక్కతో చెక్కి, ఇది ఒకే చెక్క తీసుకుని ఆ చెక్క మీద విగ్రహాలన్నింటిని కూడా చెక్కడం జరిగింది. మనం చూసుకోవచ్చు. దానితో పాటు అంటే చెక్కతో ఉండడం పాటు పేర్లు కూడా చెక్కారు ఈ చెక్క మీద. సూర్యనారాయణ స్వామి అని, అదేవిధంగా మత్స్యావతారం అని, ఇక్కడ మనం చూసుకోవచ్చు వరాహ అవతారం అని చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈశ్వరుడు, పార్వతి అంటే వాళ్ళ పేర్లు కూడా చెక్కినటువంటి పరిస్థితి. అంటే సుమారు 100 ఏళ్ల క్రితం కూడా ఎంత ఆలోచించారో మనం చూసుకోవచ్చు. ఆంజనేయ స్వామి, కాళికాదేవి, సీతారామ లక్ష్మణులు కావచ్చు. ఈ విధంగా మొత్తం మనకి డోర్ని కూడా ఒక అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అక్కడ చూసుకోవచ్చు మనకి గ్రద్ద పైన, అదేవిధంగా నాగపాము కావచ్చు, పైన వెంకటేశ్వర స్వామి. అంటే ఏ విధంగా ఒక ఆలోచన మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అప్పుడులో కళాకారులు ఏ విధంగా ఉండేవారు, మరి ఒక యాంబిషన్ ఏ విధంగా ఉండేది, వాళ్ళు పనిచేసే విధానం ఏ విధంగా ఉండేదో చాలా చక్కగా, అంటే ఒక చెక్క మీద ఎంత అద్భుతంగా చెక్కవచ్చు అనేదైతే అప్పట్లో నిరూపించినటువంటి పరిస్థితి. అంటే కాదు మొత్తం మనం ఈ డోర్ మీద కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం చూసుకుంటే కల్కిమూర్తి కావచ్చు, నరసింహ అవతారం కావచ్చు, అదేవిధంగా మంగమ్మ, వెంకటం, పద్మావతి, వెంకటేశ్వరుడు, పద్మావతి, అంటే ఏ విధంగా ఇక్కడ విఘ్నేశ్వరుడు కావచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే బుద్ధుడు సైతం ఇక్కడ ఉన్నటువంటి చెక్కతో బుద్ధుడిని కూడా చెక్కినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పరశురాముడు. అంటే మనకి ఈ దేవాలయం, ఈ దేవుడు, ఈ దేవత అనేది కదా, మొత్తం అందరినీ కూడా సమానంగా పూజించి అందరికీ ఒక సమానమైనటువంటి స్థానాన్ని అయితే ఈ గ్రామంలో, ఈ దేవాలయంలో కల్పించడం జరిగింది. అయితే అసలు ఏంటి ఈ దేవాలయం, ఏంటి దేవాలయం పేరెంట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీ 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 గణపతి తదితర ద్వాదశ ఆలయములు, శ్రీ గణపతి తదితర ద్వాదశ ఆలయములు ఉంది. అయితే ఈ ఆలయంలో పేర్లు ఒకసారి మనం చూద్దాం. చూసుకున్నట్లయితే సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, సత్యనారాయణ స్వామి. సూర్యనారాయణ స్వామి అంటే మనకి జనరల్గా అరసవిల్లు బాగా గుర్తు, పక్కనే శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవిల్లు గుర్తొస్తుంటుంది. చాలా రేర్గా ఉంటుంది సూర్యనారాయణ స్వామి టెంపుల్. అదేవిధంగా మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే అన్నవరం గుర్తొస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ మనకి పెద్దగా కనిపించినటువంటి దేవాలయాలన్నీ కూడా. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి అంటే చాలా రేర్. అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి అంటే జనరల్గా ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా మనకి గ్రామాల్లో గణపతి కావచ్చు, సీతారాము కావచ్చు, రాధాకృష్ణులు అన్నీ జనరల్గా. అదేవిధంగా మనం చూసుకుంటే గోదాదేవి విగ్రహాలు, గుళ్ళు మనకి చాలా రేర్, అంటే చాలా రేరెస్ట్ ఇన్ ద రేర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి నరసింహస్వామి, వీటితో పాటు కాళికాదేవి దేవాలయం కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో అదే కాకుండా మనకి నవగ్రహములు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఆ రోజు సుమారు 100 ఏళ్ల క్రితమే ఒక్కొక్క దేవాలయం, అంటే ఒక్కొక్క దేవుడికి కావచ్చు, దేవతకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించి నిర్మించారు. మనం చూసుకోవచ్చు సూర్యనారాయణ స్వామి ఆలయం అనమాట. అంతా కూడా సూర్యనారాయణ స్వామి ఆలయం. అదేవిధంగా అంటే ఏదో గుడి కట్టాము, ఒక దగ్గర విగ్రహం పెట్టాము అనేదంటే కాకుండా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో అంటే అందరి దేవాలయాలు ఒకే దగ్గర ఉండాలి, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ఆలోచనతో అప్పట్లో మనకి ఈ దేవాలయం నిర్మించినటువంటి పరిస్థితి మనకు. అదేవిధంగా మనం చూసుకుంటే సత్యనారాయణ స్వామి కావచ్చు, మొత్తం ఇలాగా మనకి ఒక బోర్డులో మనం చూసుకుంటే మొత్తం అన్ని దేవాలయాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే ఎంట్రన్స్ మనకి ఏంటంటే ఆర్చికి అటువైపే కాదు ఇటువైపు కూడా మనకి ఎన్ని చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఏది కూడా సున్నంతోనో ఇంకేదో కాంక్రీట్ మెటీరియల్తో నిర్మించింది కాదు, అంతా కూడా సున్నంతో నిర్మించినటువంటి దేవాలయం. సో ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా సున్నంతోనే నిర్మించడం జరిగింది. సున్నంతో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ రోజుల్లో విజయనగరాన్ని పరిపాలించినటువంటి విజయనగర రాజులు ఏదైతే ప్రస్తుతం మనకి పోస్టుపాటు అశోక్ గజపతిరాజు ఉన్నారో వారి యొక్క పూర్వీకులు అందరూ కూడా ఆనంద గజపతిరాజు కావచ్చు, విజయరామ గజపతిరాజు, అలకనారాయణ గజపతిరాజు. సో వాళ్ళ యొక్క విగ్రహాలు, ఎందుకంటే అప్పట్లో ఈ ప్రాంతాన్ని మొత్తం వీళ్ళే పరిపాలించిన పరిస్థితి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ గజపతిరాజుల యొక్క మొదటి కోట ఈ కుమిలి గ్రామంలోనే ఉండేదన్నమాట. సో అదే ఆ విధంగా గుర్తుగా కావచ్చు. మొత్తం అంతా కూడా ప్రతిదీ కూడా ఎక్కడ ఏ విషయాన్ని విడిచిపెట్టకుండా వదలకుండా ఈ గ్రామంలో నిర్మించారు. అయితే ఎంత గొప్ప దేవాలయం నిర్మించిన వ్యక్తి గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆయనే శ్రీ అనిమిష భగవాన్. ఆ రోజులో ఆయన ఇక్కడే ఈ గ్రామానికి చెందిన వ్యక్తి. దేవుని యొక్క గొప్ప భక్తితో ఆయనైతే దీన్ని నిర్మించడం జరిగింది. ఆయన యొక్క నీలాపు నరసయ్యదాస్ అనేవారు. అయితే ఆయన్ని అనిమిష భగవాన్గా పిలిచేవారు, ఆయన్నే భగవంతుడిగా కొలిచేవారు. ఆయనే ఈ యొక్క దేవాలయాన్ని సుమారు 1915 ఆ సమయంలో దీనికైతే శంకుస్థాపన చేయడం జరిగిందని అయితే తెలుస్తూ ఉంది స్థల పురాణం బట్టి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా 100 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి గొప్ప కట్టడం. ఒక డిజైన్ మనం చూసుకోవచ్చు. ఆ పెయింటింగ్ ఒక్కసారి మనం ఈ పెయింటింగ్ చూద్దాం. ఒకసారి ఈ పెయింటింగ్ చూసుకుంటే జనరల్గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో మనం ఏదైనా చేయొచ్చు, ఏ పెయింటింగ్ అయినా. కానీ ఇదంతా మనం చూసుకుంటే దేంతో ఈ పెయింటింగ్ చేశారో ఒకసారి వింటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అదంతా కూడా ఆకుపసర పెయింటింగ్.
ఆకులతో తీసినటువంటి ఆకులను పిండి తీసినటువంటి పసరతో ఈ యొక్క ఆర్ట్ అంతా చెక్కడం జరిగింది. మొత్తం ఇది ఏదైతే అంతా రామాయణం, మొత్తం ఇదంతా కూడా రామాయణం అనమాట. రామాయణాన్ని ఎంత చక్కగా చెక్కారో ఒకసారి మనం చూడండి. ఒకసారి మనం చూసుకోవచ్చు. వాయురథంపై అయోధ్యకు తరలిపోవట, అక్షరాలను కూడా చాలా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేటట్టు, ఇక అంటే సుమారు ఒక 10 మీటర్ల దూరం నుంచి చూసినా కానీ నీట్గా కనిపించేటట్టు చెక్కడం జరిగింది. ఇక రావణ్ణి సంహరించేది కావచ్చు, రాముని ఎదుట సీత అగ్నిప్రవేశం కావచ్చు, మొత్తం రామాయణాన్ని ఆకుపసరతో ఫోటోలతో సహా ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు మనకి ఇక్కడ చెక్కడం జరిగింది. అంతా కూడా ఆకుపసరతో వేసినటువంటి పెయింటింగ్. ఏదో మనం ఈ రోజుల్లో వేస్తున్నటువంటి పెయింటింగ్స్ కాదు, కెమికల్స్ కాదు, అదేవిధంగా కంప్యూటర్తో చేసినటువంటి డిజైన్స్, స్టిక్కర్సో కాదు. అవన్నీ కూడా ఆ రోజుల్లో ఆకుపసరతో చేసినటువంటి విగ్రహాలు. మొత్తం ఈ పెయింటింగ్ అంతా కూడా ఆకుపసరతో వేసినటువంటి పెయింటింగ్. ఇదంతా కూడా చూడండి ఎంత సుందరంగా కనిపిస్తుందో మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. సీతమ్మవారు శ్రీరామునితో మాయలేడిని తెమ్మని కోరుట అనేది ప్రతిదీ కూడా చూడడానికే చాలా చక్కగా నీట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి. మొత్తం ఏదైతే ఈ డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి ఆకుపసరతో చేసినటువంటి డిజైన్. ఇదంతా కూడా ఆకుపసరతో చేసినటువంటి డిజైన్ ఇదంతా కూడా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరోపక్క మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఆర్చ్కి సెంటర్లో ఉందో మొత్తం ఇదంతా ఉందో ఇదంతా కూడా భాగవతం అన్నమాట. ఇదంతా కూడా భాగవతం. దీన్ని కూడా మనకి ఆకుపసర పెయింటింగ్తోనే చెక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు. ఈ పైన అంతా కూడా రామాయణం ఉంటే మొత్తం ఈ సరౌండింగ్స్లో అంతా కూడా భాగవతాన్ని చెక్కినటువంటి పరిస్థితి. మొత్తం ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా ఏదైతే ఈ సరౌండింగ్స్ ఉన్నాయో ఈ ఆర్చ్ కింద ఈ ద్వారంలా ఉన్నాయి, వీటన్నింటికి కూడా మొత్తం ఇదంతా కూడా ఆకుపసరతో భాగవతాన్ని చెక్కినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఆర్ట్ చూసుకోవచ్చు. 100 ఏళ్ల క్రితం ఆకుపసరతో వేసినటువంటి పెయింటింగ్ ఇప్పటికీ కూడా ఇంతలా ఉందంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలామంది రావడం, చేతులు వేయడం, చూడడం, ఒకసారి చేతితో స్పర్శించడం, ఇంట్లో వల్ల కొంత పాడైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు పాండవులు అంటే ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉందో చూసిన వెంటనే మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ద్రౌపది స్వయంవరం అనేది మనం చూస్తుంటే ఒక అక్షరాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆకుపసరతో చేసినటువంటి ఒక పెయింటింగ్ ఎంత బాగుంది. ఇది ఒక వండర్గానే మనం చెప్పుకోవాలి. అంటే దీంతో మొత్తం ఈ దేవాలయాలు కావచ్చు, ఈ దేవతా విగ్రహాలు కావచ్చు, వీటితో పాటు ఇదంతా కూడా ఒక వండర్. ఒక నిర్మాణాలు చూసుకోవచ్చు. ఇదంతా కూడా సున్నంతో తయారు చేసినటువంటి పిల్లర్స్, ఈ గుడి పిల్లర్స్ కూడా సున్నంతో ఎంత స్ట్రాంగ్, ఇప్పటికి కూడా 100 ఏళ్ల క్రితం నిర్మించారు. ఎటువంటి సిమెంట్ కావచ్చు, రాయి కావచ్చు, ఇటువంటివి కాకుండా సున్నంతో నిర్మించినటువంటి పరిస్థితి. మొత్తం మనం చూసుకోవచ్చు. కిందంతా కూడా రాయితో చేసినటువంటి పలకలే మనకు కనిపిస్తున్నాయి గుడిలో ఎక్కడ చూసినా కానీ. ఇదంతా కూడా ఒక అద్భుత కట్టడంగా చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ దేవాలయంలో ఎటు చూసినా కానీ దేవుని యొక్క టెంపుల్స్, మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా టెంపుల్స్ మనం చూసినటువంటి సుమారు 10 మందికి పైగా దేవతా దేవుల యొక్క విగ్రహాలు మనం చూసాం. ఇది మనం చూసుకున్నట్లయితే దీన్నే కప్పస్తంభం అంటాం. జనరల్గా ఇది మన సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ రోజుల్లోనే కప్పస్తంభాన్ని సున్నంతో నిర్మించడం జరిగింది. అంటే ఒకసారి దీన్ని ఆలింగనం చేసుకుంటే మన కోరికలు తీరుతాయనేది ఒక నమ్మకం. ఇక్కడ మనం చూసుకుంటే అటు ఇటు నందులు అనమాట, రెండు కూడా నందులు అనమాట. సో ఇది కప్పస్తంభం అంటే మొత్తం మనకి ఏంటంటే ఒక హిందువుకు సంబంధించి అన్ని దేవాలయాలు అన్నీ అంటే ఇప్పుడంటే పెద్ద ధ్వజస్తంభం నిర్మించడం జరిగింది. సో ఆ రోజుల్లో అయితే ఈ కప్పస్తంభాన్ని నిర్మించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇటు చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతూ ఉంది. అటు ఆంజనేయుడు కావచ్చు, సరస్వతిదేవి కావచ్చు, అంటే నాట్ ఓన్లీ ఇది ఉంది ఇది లేదనేది కాదు, మొత్తం ఎటు చూసినా కానీ దేవుడి విగ్రహాలు కావచ్చు, దేవతా విగ్రహాలు కావచ్చు. ఇక్కడ చూడొచ్చు సున్నంతో నిర్మించినటువంటి ఈ యొక్క గుర్రాలను మనం చూడొచ్చు. పరిగెడుతున్నటువంటి గుర్రాల షేప్ కావచ్చు. అంటే ఎక్కడా కూడా దేన్ని వేస్ట్ చేయకుండా మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా దేవుడి యొక్క విగ్రహాలతో ఎంతో చక్కగా నిర్మించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అంటే ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. చాలా చక్కగా ఆ రోజుల్లో వీళ్ళ యొక్క భక్తి భావం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సీతారామస్వామి వారి ఆలయాన్ని మనం చూసుకోవడం అంటే ఇక చిన్న చిన్న ద్వారాలు మనం చూసుకోవచ్చు. ఒకసారి చిన్న చిన్న ద్వారాలు కావచ్చు, ఈ యొక్క డోర్స్, ఆ రోజుల్లో డోర్స్ ఇప్పటికి కూడా అప్పట్లో పెట్టిన డోర్స్ ఇప్పటికి కూడా వాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా రాధా రుక్మిణీ కృష్ణుల ఆలయం ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాధా రుక్మిణీ కృష్ణుల ఆలయాన్ని మనం చూసుకోవచ్చు. ఆలయం లోపలికి ఒకసారి మనం వెళ్ళి చూసినట్లయితే యొక్క నిర్మాణాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక పిల్లర్స్తో ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో అది కూడా మనం చూసుకోవచ్చు. ఇలా ప్రతిదీ అంటే ఏ ఒక్కటి ఇలా నిర్మించారనేది కాదు, ప్రతిదీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. గోదాదేవి ఆలయం మనం చూసుకోవచ్చు. అదేవిధంగా
లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇన్ని దేవాలయాలు ఒకే దగ్గర ఉండడం నిజంగా చాలా అరుదనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి విజయనగరం జిల్లాలో మొత్తం మనకి ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఇలాంటి ఆలయం అయితే ప్రస్తుతానికి ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. సుమారు 100 ఏళ్ల క్రితం కుమిలి ఈ గ్రామంలోనే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇలాంటి దేవాలయం చూస్తుంటే? మనకి ఇక్కడ మన ఏపీ తెలంగాణలో కూడా ఎంత పెద్ద దేవాలయం ఎక్కడ లేదు సముదాయం. ఇక్కడ ఏంటంటే మనకి ప్రధానంగా ఒకే సముదాయంలో 12 దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రధానంగా కాళికాదేవి ప్రధాన ఆలయం. 12వ శతాబ్దంలో ఈ కాళికాదేవి కలకత్తా నుంచి నడుచుకుని వచ్చారని స్థల పురాణంలో ఉంది. అలాగే ఇక్కడ మనకి సీతారాముల వారు కూడా రామతీర్థం వెళ్ళకముందు ఇక్కడ సీతారాముల వారు ఇక్కడ వచ్చారని స్థల పురాణంలో కూడా ఉంది. ఇది అసలు కుమిలి కాదండి, పూర్వం కుంభిలావర గ్రామం ఇది. ఇక్కడ నుంచి పోసుపాడి వాళ్ళు రాజ్య పరిపాలన చేసే సమయంలో మట్టి కూడా కుమిలి పడింది, కుమిలి అని పేరు వచ్చింది. అలాగే మనకి ఇక్కడ ఆలయంలో ఎక్కడా లేనటువంటి విధంగా దేవతామూర్తులు ఉంటారు. మనకి ఇక్కడ సూర్యనారాయణమూర్తి ఉషా ఛాయా సమేతంగా సూర్యనారాయణమూర్తి వారు దర్శనమిస్తారు. మనకి ఇక్కడ ఛాయాదేవి ఎక్కడా కూడా ఉండరు, ఇక్కడ ఛాయాదేవి కూడా ఉంటారు. అలాగే మనకి రాధా రుక్మిణి వేణుగోపాల స్వామి వారు కూడా దర్శనమిస్తారు. మనకి ఎక్కడ అయినా సరే రాధాకృష్ణ ఉంటారు కానీ రుక్మిణి అక్కడ ఉండరు. ఇక రుక్మిణి ఉండడం వల్ల ఏంటంటే వివాహం కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడ రాధాకృష్ణ దర్శనం చేసుకుని ఆ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నచో వాళ్ళకి శీఘ్రంగా వివాహం కానీ సంతానం కలుగుతుందని ఒక భక్తుల నమ్మకం అన్నమాట. ఇక్కడ క్షేత్రపాలకుల కింద ఇక్కడ 6 దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. మనకి ప్రధానంగా గణపతి, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయులు, సత్యనారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి వీళ్ళు క్షేత్రపాలకులు. అంటే ఇక్కడ కాళికాదేవి త్రైలింగ స్వామి వారికి తపశ్శక్తి వల్ల మెచ్చి ఈ కాళికాదేవి నడుచుకుని వచ్చారని స్థలపరాలను ఉంది. ఆ పూర్వం ఒకప్పుడు త్రైలింగ స్వామి మహాస్వామి యోగులు ఇక్కడ తపస్సు సమయంలో ఏంటంటే పూర్వం శివాలయం ఒకటి ఉంది, తండ్రి ఉన్న దేవాలయం ఉంది కానీ తల్లి లేని ఊరేంటి అడిగితే స్వయంగా కాళికాదేవి ప్రత్యక్షమయ్యి నీ కోసం నేను వస్తాను, నువ్వు నన్ను కండిపెట్టిన ఎడల ఇక్కడ ఉండిపోదని చెప్పిన సందర్భంలో స్వామివారు దర్శనమిచ్చిన తర్వాత ఆ తపశ్శక్తి ఒక వృద్ధ రూపంలో వచ్చిన కాళికాదేవి పాదాల మీద దర్శనం వచ్చేసరికి ఆవిడ నిజరూప దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత అతను కాశీపట్నం వెళ్ళిపోయారు. కొన్ని సందర్భంలో నరసేదాస్ గారని ఒక అనిమిష భగవాన్ గారు ఈ కాళికాదేవికి అర్చన చేసే సమయంలో చాలామంది భక్తులు మొరపెట్టుకున్నారు. ఏమని, కాళికాదేవి రాత్రిపూట చాలా భయంకరంగా మాకు కనిపిస్తుంది స్వామి, ఆవిడని శాంతమూర్తిగా మేము చూడాలనుకుంటున్నాము, మీరు ఏదైనా చేయగలరా అని అంటే అప్పుడు వీళ్ళని క్షేత్రపాలకుల కింద ప్రతిష్ఠించారు. అప్పుడు ఇక్కడ అమ్మవారి శాంతి స్వరూపంగా దర్శనమిస్తున్నారు. అంటే భక్తులు రాక ఎలా ఉంటుంది ఈ దేవాలయానికి? ఈ దేవాలయం కూడా ప్రతి నెల అమావాస్య నాడు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఈ 12 దేవతామూర్తులకు కూడా మనకి జన్మ నక్షత్రంలో స్వామివారి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అంటే అనగా సూర్యనారాయణమూర్తికి విశాఖ నక్షత్రం అప్పుడు, సత్యనారాయణ స్వామివారికి మఖా నక్షత్రం అప్పుడు, శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామికి, పూర్వభాద్ర నక్షత్రంలో నాణ్యస్వామికి, గణపతికి హస్త నక్షత్రంలో, సీతారాముల వారికి పునర్వస నక్షత్రం, రాధారుక్మిణి వేణుగోపాల స్వామి వారికి రోహిణి నక్షత్రం నాడు, గోదాదేవికి పుబ్బా నక్షత్రం నాడు, లక్ష్మీ నరసింహస్వామికి స్వాతి నక్షత్రం అప్పుడు ఈ జన్మ నక్షత్రంలో అభిషేకం చేసే సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో నందు, దసరా నందు, అలాగే ధనుర్మాస ప్రారంభం కాలంలో కూడా జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆయా నక్షత్రాల ప్రకారం ఆలయాలకి వస్తుంటారు. అప్పుడు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ 100 ఏళ్ల క్రితం కట్టినప్పటికీ కూడా ఇప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గుడి అంటే పెద్దగా నమ్మకాన్ని చూపిస్తుంటారు. అనేక దూరాల నుంచి కూడా ఈ గుడికి అయితే వస్తుంటారని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.